చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నీ కడుపులో ఉన్న బిడ్డ ఇక రేపటితో ఫినిష్ ఉషా. ఇంతకుముందు ఇదే టాబ్లెట్స్ వాడి లేని కడుపు పోయింది అంటూ ఆ హారికని ఇరికించాను. మళ్ళీ అదే టాబ్లెట్స్ని వాడి నిజంగానే నీ కడుపు పోయేలా చేస్తున్నాను. ఉషా, త్వరగా రా, ఆఫీస్లో మీటింగ్ టైం అయిపోతుంది. వస్తున్నాను బాబు గారు. పదండి బాబుగారు. బాబుగారు ఒక నిమిషం. ఏమైంది ఉషా? కంగారులో పడి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. నువ్వు వెనక్కి వెళ్ళింది మర్చిపోయిన టాబ్లెట్స్ కోసం కాదు షా, కడుపులో ఉన్న నీ బిడ్డని చంపుకోవడానికి. పదండి బాబు గారు. టిఫిన్ చేసావా? పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావా? చేశానక్క. ఇప్పుడే టాబ్లెట్స్ కూడా వేసుకుని వస్తున్నాను. చూడు ఉషా, ఈ పూజలు ఉపవాసాలు తగ్గించుకొని కాస్త టైం టు టైం తింటూ ఉండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్ ఎంత బాగా ఫుడ్ తీసుకుంటే లోపలున్న బిడ్డకి అంత బాగా ప్రోటీన్స్ అందుతాయి. సరే అక్క, అలాగే చేస్తాను. వెళ్ళొస్తాను. అలాగే. పదండి బాబు గారు. బిడ్డకి ప్రోటీన్స్ అందాలి, వారసుడు ఆరోగ్యంగా పుట్టాలని ఎంత చక్కని కలలు కంటున్నారో మీరు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, వారసుడు రాబోతున్నాడనే మీ కలలోకి
మేఘన అనే ఈ నిప్పు ప్రవేశించింది. చూస్తూ ఉండండి, ఈ నిప్పు ఇప్పుడు మీ అందరి ఆశల్ని కాల్చి బూడిద చేస్తుంది. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్ళు కురిసెనే. కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని బాధల్లో తడిసెనే. విధిరాతో ఇది ఎదురితో బదులే లేని ప్రశ్న వదిలెనా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు సంద్రంలో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాలన పేదలా. అరే కిరణ్, ఉషాకేమైందిరా? కన్స్ట్రక్షన్ సైట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ప్లాన్స్ కోసం నేను ఉషా నర్సరీ దగ్గరికి వెళ్ళామన్నయ్య. అక్కడ ఉషా ఉన్నట్టుండి కడుపు నొప్పితో పడిపోయింది. కిరణ్ గారు, డాక్టర్, ఇప్పుడు ఉషకి ఎలా ఉంది? సారీ కిరణ్ గారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిడ్డను కాపాడడం చాలా కష్టం. కానీ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది. మీ వైఫ్ ఉషా బాడీలో ఏదో అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ కనిపిస్తుంది. అందుకే తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయిస్తున్నాం. అయితే ఎప్పుడేం జరుగుతుందనేది మాత్రం మేం మీకు భరోసా ఇవ్వలేం.
అమ్మా, మనకి ఎందుకు ఈ పరీక్షలు? మనమేం పాపం చేశామని దేవుడు మన కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నాడు? అన్ని విధాలా కాపాడాల్సిన ఆ దేవుడే ఇలా అడుగడుగునా అడ్డొస్తుంటే ఎలా తట్టుకోవాలి? ఇంటికి వారసుడు వస్తాడని ఆశపడిన కళ్ళకు ప్రతిసారి ఆ దేవుడు చీకటిని మిగులుస్తున్నాడు. మీరు చెప్పినట్టే జరగాలత్తయ్య. ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఆయన్ని ఎంత బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నా పైన అనువంతైన ప్రేమ తగ్గని ఆయన కోసమైనా నేను బతకాలి. నువ్వు నమ్మిన దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఉమ్. ఇదే కరెక్ట్ టైం. అర్జెంటుగా వెళ్ళి ఆ టాబ్లెట్స్ బాటిల్ని మాయం చేయకపోతే అదే సాక్ష్యంగా మరి రేపు నా మెడ కూర్తాడవుతుంది. నువ్వు మామూలు టాబ్లెట్వి కాదు. నా గెలుపుకి, నా శత్రువుల నాశనానికి వారధివి. ఉషా టాబ్లెట్స్ ని నువ్వెందుకు ముట్టుకున్నావు? అసలు ఆ టాబ్లెట్స్ తో నీకేం పని? నిన్నే అడిగేది. ఏం లేదు హారిక, జస్ట్ చెక్ చేస్తున్నానంతే. ఇందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నానంతే. అంతకు మించి ఏముంటుంది? చెక్ చేస్తున్నావా? అసలు నీకేం తెలుసని చెక్ చేస్తావు? నువ్వేమైనా డాక్టర్వా? లేకపోతే ఆ టాబ్లెట్స్ ఏమైనా నువ్వు రెడీ చేసావా? అయినా ఇంత జరిగిన తర్వాత అందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఎలా ఉంటాయనుకున్నావు? అసలేం జరుగుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మేఘనక్క. ఉదయం నా ఫోన్ రింగ్ అయినప్పుడు నువ్వు చూపించిన ఆతృత చూస్తున్నప్పుడే నాకు అప్పుడే అనుమానం వచ్చుండాలి. ఉషా మీద ద్వేషంతో నువ్వే ఆ టాబ్లెట్స్ లో ఏదో కలిపావు కదా? నిజం చెప్పు హారిక, నోరుంది కదా అని నా పైన లేనిపోని నిందలు వేయకు. ఒక్క మాట నా గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏది నిందో ఏది నిజమో, ఎవరు కావాలని ఆ టాబ్లెట్స్ ని విషంలా మార్చారో తొందరలోనే బయట పన్నుంది మేఘన. తీసుకోతాను. హారిక, అరవకు.
పాపం పండినప్పుడు పశ్చాత్తాపడ్డం మనిషి లక్షణం, కానీ నేరం చేసి దొరికిపోయినప్పుడు ఆవేశపడ్డం రాక్షస లక్షణం. ఇప్పుడు నీ ఫేస్లో నాకు ఆ రాక్షస లక్షణం క్లియర్గా కనిపిస్తోంది. అయినా ఈ బాటిల్లో ఉన్నది విటమిన్ టాబ్లెట్సా లేక పాయిజన్ టాబ్లెట్సా అన్నది ఇప్పుడే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తాను. ఆ రిపోర్ట్స్ ద్వారా ఉషకి అలా అవ్వడానికి గల కారణమేంటో, అది చేసిందెవరో తెలిసాక వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను, వాళ్ళ అంతు చూస్తాను. కొద్దిసేపట్లో ఆ ఉష బిడ్డ పోవడమే కాదు, ఉష ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. శభాష్ మేఘనా, శభాష్. ఆ తరుణ్గాడు నన్ను జైలు పాలు చేసినందుకు ఆ కిరణ్మయ్ కుటుంబానికి సరైన శిక్ష వేశావు. ఆ కుటుంబం ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టావు. అవును డాడీ, మనకి జరిగిన అవమానానికి ఆ కిరణ్మయ్ కుటుంబంలో ముందు ఆ ఉషని ఫినిష్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషం మధ్యలో ఒక్క విషయం నన్ను వెంటాడుతోంది డాడ్. ఏంటమ్మా అది? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉందన్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఉష టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వెంటనే నేను నా టాబ్లెట్ బాటిల్ని అక్కడి నుంచి తీసేయకుండా తప్పు చేశానేమో అనిపిస్తుంది డాడ్. ఎందుకంటే హారికకి నా మీద అనుమానం వచ్చింది. అదే టైంలో వచ్చిన తరుణ్ గాడు నాపై అనుమానపడుతూ టాబ్లెట్స్ని టెస్ట్ చేయడానికి ల్యాబ్కి తీసుకెళ్లాడు. ఒకవేళ ఆ బాటిల్లో ఉన్నది విషం అని తేలితే అది నా మెడకి చుట్టుకుంటుందేమో అని భయంగా ఉంది. ఒక పక్క నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి డాడ్? మరి నవ్వకపోతే ఏం చేయాలమ్మా? నువ్వన్నట్టు ఆ తరుణ్గాడు టాబ్లెట్స్ టెస్ట్ చేశాక నిజం బయటపడ్డా మనకొచ్చే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదేలా డాడ్? ఆ రిపోర్ట్లో పాయిజన్ ఉందని తేలితే ఆ తరుణ్ గడు నన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాడా? వదిలిపెట్టక ఏం చేస్తాడమ్మా? అసలు ఆ టాబ్లెట్స్ అందులో కలిపింది నువ్వే అని నిరూపించడానికి మీ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు కదా. దాంతో నువ్వే ఆ టాబ్లెట్స్లో ఆ విషయం కలిపావని ఎవరికి తెలీదు, ఎవరు నిరూపించలేరు. మరి అలాంటప్పుడు ఆ నిందని నువ్వు ఎవరి మీదనే నెట్టేయచ్చు. అయినా అంత దూరం వెళ్తుందని నేను అనుకోనమ్మా. ఒకవేళ ఆ తరుణ్గాడు నిన్నే టార్గెట్ చేస్తే చెప్పు, నాకు తెలిసిన మినిస్టర్ని రంగంలోకి దింపుతాను. ఒక్క ఫోన్ కాల్తో ఆ ల్యాబ్ రిపోర్ట్ని మార్చేస్తాను. అవసరం లేదు డాడీ, అక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇది నేను మొదలుపెట్టిన పని, దీన్ని నేనే పూర్తి చేస్తాను. తరుణ్, హాస్పిటల్లో ఉష ఆ పరిస్థితుల్లో ఉంటే ఈ టైంలో అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశావెందుకు? ఉష పరిస్థితి అలా ఎందుకుందో మీకు తెలియాలనే పిలిచానమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునన్నయ్య, ఉష వేసుకునే విటమిన్ టాబ్లెట్స్లో తన ప్రెగ్నెన్సీ పోవాలని, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలని అతి ప్రమాదకరమైన టాబ్లెట్స్ని ఎవరో కావాలనే మిక్స్ చేశారు. నాకు అనుమానం వచ్చి ఆ టాబ్లెట్ బాటిల్ని ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే అసలు నిజం బయటపడిందన్నయ్య. ఆ బాక్స్లోని విటమిన్ టాబ్లెట్స్లో అబార్షన్ కావడానికి వాడే
అత్యంత ప్రమాదకరమైన టాబ్లెట్స్ కలిపారు. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నాకు తెలిసి తన కడుపున పుట్టిన బిడ్డ వెంటనే చనిపోతే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. కానీ అదే బాధ పగగా మారితే ఎలా ఉంటుందో నాకిప్పుడే అర్థమైంది. అవును తరుణ్, నేను చెప్పే ఆ తల్లి ఎవరో కాదు, నీ భార్య హారిక. ఈ లిస్ట్లో మురారి పేరెంట్స్ అయిన ప్రభు సునందల డీటెయిల్స్ ఉన్నాయేంటి? అంటే అదే రోజు అదే టైంలో సునందకు కూడా ఈ హాస్పిటల్లోనే డెలివరీ జరిగింది. అయినా మా బాబు విషయంలో, మురారి విషయంలో ఎన్నో సంఘటనలు ఎందుకింతలా కోయిన్సిడెన్స్ అవుతున్నాయి? అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే అంతా శాస్త్రం ప్రకారమే జరిపించండి. బాబుకి మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ. ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఉంటాను. సునందా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అదేనండి, మన మురారికి అక్షరాభ్యాసం చేయించారు కదా, ఆ శంకర శాస్త్రి గారితో అండి. మురారికి నెక్స్ట్ జరిపించబోయే ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జరిపించబోయే కార్యక్రమమా? మొన్నే కదా సునందా మనం బాబుకి అక్షరాభ్యాసం చేసింది. అంతకుముందే కదా పుట్టినరోజు కూడా జరిపించాం. మళ్ళీ ఇప్పుడేం చేయిస్తున్నావు? పసిపిల్లల ఆయువు పెరగడానికి ఆయుష్ హోమం జరిపిస్తే మంచిదన్నారు. అందుకే అది జరిపించమని పంతులు గారికి చెప్పాను. ఆయన త్వరలోనే మంచి ముహూర్తం చూసి హోమం జరిపిస్తానన్నారు. 4 పిల్లల్ని పొరిట్లోనే పోగొట్టుకుని బ్రతుకుతున్న నాకు మన మురారి పుట్టి పునర్జన్మనిచ్చాడండి. అలాంటి నా బంగారు కొడుకు ఆయుష్ పెరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ అండి. అవసరమైతే నా ఆయుష్ ధారపోయడానికైనా నేను సిద్ధం. సునంద, నీ బాధను, నీ తల్లి మనసును నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా మురారితో బంధం పెంచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. రేపటి రోజు ఏదైనా కారణం వల్ల వాడు మనకు దూరం కావాల్సొస్తే? ఏంటండి ఆ మాటలు? పొరపాటున కూడా దయచేసి అలా మాట్లాడకండి. మురారి మనకి దూరం కావాలంటే అది నా చావు తర్వాతే. సునంద, ఏంటా మాటలు? నా ఉద్దేశం అది కాదు. నువ్వింతలా మురారి మీద ప్రేమ పెంచుకుంటుంటే భయమేసి అలా అన్నాను, అంతే. నాకు వాడంటే పంచప్రాణాలని నీకు తెలీదా? మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకదే చాలా సునందా.
తెలుసండి, కానీ మురారి దూరం కావడం కాదు కదా. ఆ మాట వినాల్సి వచ్చినా నేను తట్టుకోలేనండి. మురారి నా కొడుకే కాదండి, నా జీవితం, నా సర్వస్వం. డాక్టర్ ఉషా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు కిరణ్ గారు, తను కోలుకుంటుంది. ప్రస్తుతానికి ఉషా ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం తప్పింది. అంతే కదా, మాట్లాడవేంటి? నిజమే కదా. నన్నే అంత మాట అంటావా? నువ్వు నాపై చేయి లేపితే నేను నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. వదినా, ఏంటి కిరణ్ ఇలా వచ్చావు? అవును, హాస్పిటల్లో ఉషా ఎలా ఉంది? తనకలా జరిగినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము. ఏంటి అలా చూస్తున్నావు? హారిక వదినా, ఉషకి రోజు విటమిన్ టాబ్లెట్స్ ఎవరిచ్చేవాళ్ళు? నేను చెప్తున్నాను కదా కిరణ్, ఉషకి రోజు టాబ్లెట్స్ ఇచ్చేది హారికనే. అంతేకాదు, స్వయంగా హారికనే తన చేతులతో ఉషకి టాబ్లెట్స్ కూడా వేసేది. కొన్నిసార్లు హారిక ఆ టైంలో లేకపోతే ఉష తనకి తానుగా వేసుకునేది. అప్పుడు జాగ్రత్తగానే ఉండేది. నాకు తెలిసి హారిక ఉషకి టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడే ఏదైనా పొరపాటు జరిగిందేమో. ఎవరెలాంటి వాళ్ళు, ఎవరి మనసులో ఎలాంటి విషయం ఉందనేది నువ్వు నాకు చెప్పక్కర్లేదు మేఘనా. ఉష మంచి కోరేదెవరో, తన చెడు కోరేదెవరో గుర్తించలేనంత అమాయకుణ్ణి కాదు నేను. అయినా ఉషకి అలా జరగడానికి కారణం ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఇంకా నిజం సాక్ష్యాలతో బయటపడలేదంతే. చూడు కిరణ్, నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా నీకు తెలీదనుకుంటా, ఈ ఇంట్లో ఉన్న అందరికన్నా ఉషా మేలు కోరే మొదటి వ్యక్తిని నేనే. అవును కిరణ్, నేను చెప్పేది నిజం. తన మీద అంత కన్సర్న్ ఉన్న నేను తనకెలా హాని చేస్తాను చెప్పు? చాలు మేఘనా, నటించింది చాలు.
ఇంకాపు ఇంకాపు ఇంకాపు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ ఇంట్లో నుంచి ఉషా నేను బయటికి వెళ్ళడానికి కారణం నువ్వేనని నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? నేను సింగర్గా ఫెయిల్ అవ్వాలని తప్పించిపోయిన నువ్వు ఇక ఉష మేలు కోరుతావు అంటే నేనెలా నమ్మను? చూడు, ఈరోజు ఉష ప్రాణాలకి ప్రమాదం లేదని తెలిసింది. ఇక మిగిలింది తన కడుపులో ఉన్న ఆ పసి ప్రాణం బతకడం మాత్రమే. అలా కాకుండా తన కడుపులో ఉన్న నా బిడ్డకి ఏమైనా జరిగితే ఎవ్వరినీ క్షమించను. అలా చేసింది నువ్వే అని నిజం తెలిస్తే మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను. నాకే వార్నింగ్ ఇచ్చావు కదా కిరణ్. ఇక నుంచి చూడు, నేను సృష్టించే వినాశనం ఆ ఉషని దాని కడుపులో ఉన్న నీ బిడ్డని భూమిలో కలిపేస్తుంది. అంతేకాదు, మొత్తం ఈ కుటుంబాన్నే నామరూపాలు లేకుండా సమాధి చేస్తుంది.